మళ్ళీ చెప్పాలా? చెప్పండి. మా పేరు వంగ వెంకటేశ్వర్లు, చిన్న మడూరు. మా మిస్సెస్ పేరు పద్మ, పోయినసారి సర్పంచ్. పద్మ వెంకటేశ్వర్లు అనే ఎక్కడున్నా అది. మా గ్రామం వచ్చి చిన్న మడూరు, మండలం దేవరపుల, జిల్లా జనగామ. ఇప్పుడు పాతది వరంగల్. మేము పోయిన 5 సంవత్సరాలు సర్పంచ్గా పద్మా వెంకటేశ్వర్లు అనే మేము ఊరుకు సర్పంచ్గా కొనసాగినాం. సార్, మీరు గతంలో అధికారంలో ఉన్నారు సార్. అధికారంలో ఉన్నప్పుడు ఈ చిన్నమాడూరు గ్రామానికి ఏ విధమైన అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగించారు సార్? మేము ఊరిలో ఉన్న దేవతలు అనగా బొడ్రాయి, పోషమ్మ గుళ్ళు, ఆంజనేయుని గుడి, ఇతర కార్యక్రమాలు, బొడ్రాయి పండుగ, దుర్గమ్మ పండుగలు అన్నీ చేసినాము. మరియు బిర్జీ ఒకటి 2,20,00,000 బిర్జీ. ఇప్పుడు దయాకర్ రావు గారు 11 కోట్లతోని పెద్దవాగు, రంభోజిగూడెం, చిన్నమాడూరు పోయే దారికి మంత్రి గారిని మేము అడగగానే అది శాంక్షన్ చేస్తే ఇప్పుడు వర్క్ నడుస్తుంది. ఇప్పటి ప్రభుత్వం మరి సారే చేసిండ అంటుండ్రు, కానీ చేసే కార్యక్రమాలు మేము కనీసం శిలాఫలకం వేస్తే కూడా అది ధ్వంసం చేశారు. అదైతే మా మంత్రి గారే శాంక్షన్ చేసినట్టు మేము భావిస్తున్నాం. సార్, మీ ఆయంలో ఇక్కడ సీసీ రోడ్ల నిర్మాణం కానీ, పారిశుద్ధ్య నిర్వహణ కానీ, గ్రామ పంచాయతీలో రేషన్ కార్డుల పంపిణీ కానీ, ఇంకా పెన్షన్ల పంపిణీ కానీ ఏ విధమైన తోడ్పాటు అందించారు సార్? మేము సీసీ రోడ్లు ఒకసారి 1,35,00,000 వచ్చింది. అది ఒక కాంట్రాక్ట్ ఇచ్చినాం, కొంత మేము చేసినాము. మళ్ళీ ఒకసారి 30 లక్షలు వచ్చింది, అది మేమే చేసాము. ఊళ్ళో అన్ని డెవలప్మెంటు, గల్లీకి సీసీ రోడ్ లేకుండా మేమే ముందుండి మీ ఇంటి ముందర సీసీ రోడ్ పోస్తామనగానే వాళ్ళు పాపం మాకు సహకరించారు. ప్రతి ఒక్కరికి అడగగానే సీసీ రోడ్లు గల్లీకి పోసినామండి. ఇప్పుడు ఒక్కటే ఉన్నది, ఒక 30 లక్షలు అయితే మా ఊళ్ళో సీసీ రోడ్ పోసే స్థలమే లేదు ఊరు వరకు. ఇక బయట అంటే మస్తు ఉంటాయి, కానీ ఇదైతే వాస్తవం. మా మంత్రి గారు మేము అడగంగానే ఎప్పుడు కానీ ఏది కానీ అన్నీ శాంక్షన్ చేసిండు. గ్రామ పంచాయతీ కట్టినాం, మరియు హెల్త్ సెంటర్ కట్టినాం, యూత్ క్లబ్ కట్టినాం. మోరీలు అయితే అసలు మేము రాకముందుకు ఎట్లుండే అంటే చాలా బీజోత్సవంగా, అంటే పందులు బాగా ఇబ్బంది పెట్టి మురుగు వాసన, దోమలు అన్నీ ఉండే. ప్రజలంతా నువ్వు మాత్రమే మోరీలు చేయాలంటే సొంత తెలివితేటలతో ఎట్లా కడితే బాగుంటుంది అని సీసీ పోసి, రౌతు కడితే మళ్ళా కూలిపోతాయి అని సీసీలు పోసి మోరీలు పాత వాటిని రిపేర్ చేసి కొత్తవి కూడా చేయడం జరిగింది. సార్, మేము ఈ ప్రజలు, రైతులు బాగా డిమాండ్ చేస్తున్న విషయం ఏమిటంటే రైతు బంధు రావట్లేదు, అలాగనే రుణమాఫీ పూర్తిగా కాలేదు సార్. ఈ 2 రైతులకు అందిస్తే మేము ఎంతో కొంత మాకు చేదోడు వాదోడుగా ఉండేది. మరి ఇప్పుడున్న ప్రభుత్వం అందిస్తలేదు కాబట్టి మీ పార్టీ తరఫున ఏ విధమైన కార్యాచరణ ఉంటుంది సార్? మేము మా పార్టీ సరే అంత పెద్దగా మేము పోకున్నా కానీ మా అనుభవంలో ఏది ఉన్నా ఏది చేసినా ఉన్న పథకాలు ఎవరైతే ఇంతకుముందు వాళ్ళు చేసిండ్రో అవి చేస్తా అంటే సరిపోయేది. ఇప్పుడు అన్నీ ఇచ్చి ఆయన అప్పు చేసిండు అంటే మంచి చేయాలంటే అప్పు చేయక తప్పదు. ఏ రాష్ట్రమైనా, ఏ ముఖ్యమంత్రి ఉన్నా, ఏ సర్పంచ్ ఉన్నా, ఎవరున్నా ఏదో అప్పు చేయవలసిందే, అభివృద్ధి చేయవలసిందే. కానీ ఆయన అప్పు చేసిండు అనడం ఇది మనకు కానీ మన ప్రజల పట్ల ఎవరు కానీ ఈయన కూడా అప్పు చేయాలి, ఈయన వాగ్దానం చేసినవి అందరికీ అందించాలని మా బీఆర్ఎస్ తరఫున మేము ముఖ్యమంత్రి గారికి ఏదైతే వాగ్దానం చేసినో అవన్నీ చెయ్యి, ఏదో విమర్శించుడు కాదు,
ఏది విమర్శించినా ఏది చేసినా నువ్వు అన్నయ్య మాత్రం గ్యారంటీగా చేయవలసిందే. 12,000 ఇస్తా అంటున్నావు. ఆ 12,000 ఎవరు అడిగినారు? ఇప్పుడు రైతు బంధువు ఇస్తలేవు, రుణమాఫీ అన్నావు. ఆ రుణమాఫీ కొందరికి అయింది, 10% కాలేదు. అవన్నీ మీరు మంత్రులు మీరు కూర్చొని ఏదైతే చేస్తున్నారో అవన్నీ పథకాలన్నీ అమలు చేయాలని మా యొక్క కోరిక. సార్ ప్రస్తుత గవర్నమెంట్ ప్రజాపాలన వారోత్సవాలు నిర్వహిస్తుంది సార్. 6 గ్యారెంటీలు మన గ్రామానికి అందినాయా సార్? అన్నీ అందలేదు. ఉచిత బస్సు అని పెట్టిండ్రు. ఆ ఉచిత బస్సు ఎవరు ఎక్కుతున్నారయ్యా? ఏమున్నా ఉద్యోగస్తులు, ఏ జాబ్ చేసే వాళ్ళు తప్ప వ్యవసాయం చేసే వాళ్ళు అయితే బస్సుతోని ఏం లేదండి. 10 మంది కలవా ఏదో దేవాలయానికి కూడా ఓ ఫంక్షన్కు కూడా అదే తప్ప దానివల్ల ప్రయోజనం అయితే జనాలకు ఎలాంటిది ఉండదు. సార్ రానున్న రోజుల్లో స్థానిక సంస్థల ఎలక్షన్ రాబోతున్నాయి సార్. స్థానిక సంస్థల ఎలక్షన్లో డబ్బు మద్యం విపరీతంగా ఖర్చు పెడుతున్నారు, మద్యం ఏరులై పారుతున్నారు సార్. అలాగే యువత కూడా డ్రగ్స్కి ఎడిక్ట్ అవుతున్నారు సార్. మీరు సీనియర్ నాయకులుగా ఉన్నారు. మీరు ఈ గ్రామ యువతకు కానీ ఈ గ్రామ ప్రజలకు కానీ ఎటువంటి చైతన్యాన్ని తీసుకొస్తారు సార్ మీరు? ఇప్పుడు ఒకటేనండి, పైసలు అనేది ఎమ్మెల్యే కాంచి మొదలు పెడితే ఎంపీ ఎవ్వరు కూడా పైసలు ఇవ్వడం బాగా అలవాటైపోయింది. జనాలు తీసుకోవడానికి కూడా సిద్ధంగా ఉన్నారు. ఇచ్చినోనికే ఓటేస్తామనే స్థాయికి జనాలు ఉన్నది. ఎవరు ఇవ్వకపోతే ఎవరేం చేస్తారు సార్? ఎవరికొకరికైతే ఓటు వేయవలసిందే. ఇద్దరు ఇవ్వకపోతే ఇద్దరు ఉన్నాం, ముగ్గురు ఉన్నాం పోటీలో. ఆ ముగ్గురు ఇవ్వకపోతే ఎవరికొకరికైతే వేయాలి కదా. అది మనం ఎంతలా మనం ఏది నేను ఎమ్మెల్యే కావాలి, నేను మంత్రి కావాలి అనే ఉద్దేశంతో మనం అలవాటు నేర్పితేనే జనాలు నేర్చుకుంటారు సార్. ఎవరు ఇవ్వకపోతే ఎవరికొకరికి ఇస్తారు ఓటు అనేది నా అభిప్రాయం. సార్ గతంలో సర్పంచులు అభివృద్ధి కార్యక్రమాలు గ్రామాల కొనసాగించారు. బిల్లులు రాక ఎంతోమంది ఇబ్బంది పడుతున్నారు సార్. వాళ్ళు కొంతమంది ఆత్మహత్యలు చేసుకున్న సమస్యలు కూడా ఉన్నాయి సార్. మీరు ఇప్పుడు ప్రస్తుత గవర్నమెంట్ని ఏ విధమైన డిమాండ్ పెడుతున్నారు సార్? మేము కనీసం అసెంబ్లీకి పోయి మన ముఖ్యమంత్రి గారికి విన్నవించుకుందామని మా అధ్యక్షుల వారు మా అందరికీ రావాలని మాకు పంపితే మేము 4 గంటలకు లేచి స్నానాలు చేసి రెడీగా ఉంటే కనీసం పోలీసులు వస్తారు, తీసుకుపోతారు, పోలీస్ స్టేషన్లో పెడతారు. వాళ్ళకి చెప్పుకునే అవకాశం కూడా మాకు ఇస్తలేరు. మా బాధలు ఎవరు చెప్పుకున్నా ఇక ఆర్థికంగా లేని వాళ్ళు ఏం చేస్తారు సార్? ఓ 10 లక్షలు తెచ్చిండు, గ్రామ పంచాయతీ పెట్టిండు. పెట్టినాక వాడు నెలకు 2,000 రూపాయలు 20,000 మిత్తే కట్టాలి. 10 లక్షలు తెస్తే ఎక్కడి నుంచి వస్తాయి అతనికి? ఉన్న సర్పంచులు అంటే సరే ఇలా కాకపోతే రేపు వస్తాయి లే అని దీవం పడి ఉంటారు. కానీ మరీ ముండోడైనా ఏం కాదు, కొంచెం ఇజ్జతిగా లోడు చావక ఏమున్నది సార్? ఇప్పుడు ఎవరి వచ్చే ఫండ్ నువ్వు కొత్తది ఏదో రాగానే మంత్రులకో వీళ్ళకో వాళ్ళకో ట్రాన్స్పోర్ట్ ఇస్తాను సార్. దీన్ని ఏది గ్రామ పంచాయతీకి వచ్చే నిధులు కూడా మాకు 3,20,000 30,000 చిల్లర వచ్చేది నెలకు. అవి కూడా రాక ఇప్పుడు కనీసం 16 నెలలు 15 నెలలు అవుతుంది. అవి రాగానే మాకు ఈ అప్పులు, లేకపోతే అప్పులు ఎక్కడి సార్? ఈ గ్రామ పంచాయతీకి వచ్చేవాట గ్రామ పంచాయతీకి పంపితే ఈ బకాయిలే ఉండకపోవు సార్. మేము చేసిన పనులకైతే మాకు కూడా రావాలి ఇప్పుడు. అయినా కనీసం అసెంబ్లీకి పోయి ఒక మా విన్నవించుకుందామంటే కూడా తీసుకుపోతారు, పోలీస్ స్టేషన్లో పెడతారు. ఆ ఎస్ఐ గారు రావాలన్నా మీరు అటు పోవద్దు అంటే అమ్మ ఏమో రేపు పొద్దుగాల ఏం పని ఉంటుందో వీళ్ళతో ఏం కథ ఉంటుందో, మళ్ళీ ఇది పోతే మధ్యలో ఎట్లా ఫోటోలు ఇస్తారు, చెక్ చేస్తారు, ఎక్కడో పోలీస్ స్టేషన్ ఉంటే వాళ్ళు విలువయ్యారు అని ఇక ఇక్కడనే పోయి సరెండర్ అయి వస్తున్నాం. మా విన్నపం కనీసం అసెంబ్లీకి పోయి మేము చెప్పుకుంటానికి కూడా ఇంత మా మీద కక్ష కట్టినట్టు చేస్తున్నారు ఆ కాంగ్రెస్ ప్రభుత్వం. సార్ మీరు బీఆర్ఎస్ హయాంలో ఇంత అభివృద్ధి కార్యక్రమాలు చేసినారు అంటున్నారు సార్. మరి మాజీ మంత్రి ఓడిపోవడానికి కారణం ఏమి ఉంటుంది సార్? మాజీ మంత్రి ఓడిపోవడానికి కారణం అంటే ఒకటండి, ఈమె కొత్తగా వచ్చింది, ఇది అశోక్ రెడ్డి. అత్తకు వచ్చినప్పుడు
ఆమెనే ఉంచితే అయిపోయేదేం. కొంచెం అది చేసి ఆ అమ్మాయిని తీసుకొస్తారుగా యువకులంతా మనకే ఉన్నట్టుండి ఎప్పటికి వీళ్ళేనా అదొక పదం అయిపోయింది సార్. వాస్తవానికి సారు ఓడిపోవడానికి కారణం ఇదో పదం పాడినరు, తిరిగేది మాతో తిరిగినరు, మా కార్యకర్తలే మా వారే, ఓటు మాత్రం అటేసారు. మేము ర్యాలీ ఇస్తే 600 మంది వచ్చేది, వాళ్ళు ర్యాలీ ఇస్తే 60 మంది వచ్చేది. ఎంతసేపు ఉన్నా ఏం చేసినా మీదికి వేరే మాట్లాడేది లోపల చేసే పని లోపల చేసేది సార్. మార్పు కావాలని వాళ్ళు కోరుకున్నారు సార్. రేపు జరగబోయే స్థానిక సంస్థల్లో అధిష్టానం మీకు మరొక అవకాశం కల్పిస్తే ఈ గ్రామానికి ఏ విధమైన అభివృద్ధిని కొనసాగిస్తారు, అలాగనే ఓటర్లు ఎలాంటి చైతన్యం తీసుకొస్తారు సార్? మేము రేపు జరగబోయే కార్యక్రమం ఏదన్నా అవకాశం వస్తే మాత్రం పోటీ చేస్తాం, అట్లేం లేదు. కాకపోతే ఏంటంటే అభివృద్ధి చేసేదంటే ఇప్పుడు సీసీ రోడ్లు అయితే అయిపోయినాయి సార్. ఏమున్నా మనం ఇప్పుడు చేయవలసింది ఏది మోరీలు, ఇప్పుడు ఇండ్లు అంటారు. అటువంటి వాళ్ళకు మనం ముందులబడి వాళ్ళు ఏం చేయాలి, ఎట్లా చేయాలి, వాళ్ళందరికీ వెంటనే ఉండి వాళ్ళకు డబ్బులు వచ్చి పని చేసి వాళ్ళ వెంబడే ఉంటాం, సేవ చేస్తాం, దానికి చేస్తామని మా యొక్క విన్నపం. అది గవర్నమెంటు ఇప్పుడు మంత్రి గారు ఉన్నప్పుడు మేము పోయి అడగగానే ఇచ్చేది, డెవలప్ చేసినాం. ఇప్పుడు ప్రతిపక్షం గెలిచినా మేము చేసే కార్యక్రమం చేస్తాం అంతే సార్. ఇప్పుడు సీసీ రోడ్ల కంటే ఎక్కువ బెల్ట్ షాపులు చాలా ఉన్నాయని చెప్పేసి అది మీ ఆయంలో జరిగినాయి అంటున్నారు సార్. ఇక్కడ ప్రజలు అది ఎంతవరకు వాస్తవం? మేము బెల్ట్ షాపుల కాడికి వస్తే మొదటి నుంచి కూడా ఫస్ట్ వ్యతిరేకి నేను వద్దు. వాళ్ళ దగ్గర వైన్స్ వాళ్ళు కూడా ఏం చేస్తారు సార్, 210 రూపాయలు కోటరకు ఉంటే 230 రూపాయలు వాళ్ళే తీసుకుంటారు. అతని దగ్గరికి పోయి లొల్లి పెట్టిన రోజులు కూడా ఉన్నాయి. ఏది నువ్వు 20 రూపాయలు ఎందుకు తీసుకుంటారు, మాకు వాళ్ళు ఎక్కువ అమ్ముతారు, ఇదంతా మాకే లాస్ కదా తాగేటోళ్ళకు అని కూడా అడిగినాము. ఒకవేళ మళ్ళీ అవకాశం ఇస్తే ఇటువంటివి మాత్రం గవర్నమెంట్ సహకరిస్తే బంద్ చేయడానికే మేము సిద్ధం సార్. ఇప్పుడు డ్రగ్స్ కానీ గుడుంబ కానీ మధ్య బెల్ట్ షాపుల పైన మీ అభిప్రాయం ఏంటి సార్? మా దగ్గర డ్రెస్ అయితే ఇంతవరకు లేదు సార్, గుడాంబ లేదు. ఇది మాత్రం ఏది బెల్ట్ షాపులు మాత్రం ఉన్నాయి. ఒకవేళ గవర్నమెంట్ బంద్ చేయమని ఇప్పుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి చెప్పిండు. అయ్యో ఆయన ఏరియా ఊరికి 5 లక్షలు ఇస్తా అన్నాడు, బంద్ చేయాలని చెప్పిండు. కొన్ని రోజులు బంద్ చేసి ఇప్పుడు యథావిధిగా నడుస్తున్నాయని తెలుస్తుంది. ఇప్పుడు ఏది ఉన్నా ఏది చేసినా ముఖ్యమంత్రి గారు బంద్ చేయమంటే నేను వేరే పార్టీ అయినా ఏదైనా సహకరించవలసిందే. ఆయన చెప్పకపోతే ఎవరు చేయరు, ఎవరితో కాదు. మనకు ఊళ్ళో సర్పంచ్ ఎంతనో రాష్ట్రానికి ముఖ్యమంత్రి అంతే. ముఖ్యమంత్రి చెప్పింది అయితే తప్ప ఇక్కడ సర్పంచ్ ఒక్క ఊరు సర్పంచ్కి నేలపొల కాడ పోయినసారి చేసినారు, సక్సెస్ కాలే. 6 నెలలు అయింది. తర్వాత యథావిధిగా మేము చేస్తామని నడిచింది. అయితే ఈ వైన్ షాప్ల కాడికి వత్తరికే ఎవరన్నా జర టైట్ చేస్తే వాని మీద లేని పోని అన్నీ సృష్టించి వీడేనా పెద్ద అనే కాడికి వచ్చి మళ్ళీ యథావిధిగా నడుస్తున్నాయండి సార్. అల్లు అర్జున్ పై కేసు పెట్టిన విషయంలో మీ బీజేపీ కానీ బీఆర్ఎస్ కానీ సానుభూతి చూపిస్తున్నారని ఇప్పుడున్న అధికార పార్టీ వాళ్ళు అంటున్నారు. ఇది ఎంతవరకు? ఇప్పుడు అల్లు అర్జున్ అనే వ్యక్తి ఇక అంత దూరం మనం మాట్లాడడం సరే, ఆయన ఆ షోకు పోయేది లేకుండే ఆ షోలో చెయ్యి ఒప్పుకుంటా ఓపెన్ చేసి ఆ డోర్ ఓపెన్ చేసి నిలబడి అభియోగం చేసుకుంటూ పోతే ఆమె కూడా 8 నెలల పిల్లగాడో ఏమన్నట చనిపోయిండో బతికిండు అని తెలుస్తుంది. కోమలకు పోయిండో ఎటు పోయిండో కానీ ఆమె కూడా అంత అవసరం ఏముందండి. ఇప్పుడు మా దగ్గర మొన్న ఒకడు చెట్లు ముట్టు తిస్తాంటే పోయిండు, ఆడ పోయి నిలబడ్డాడు, కాలి గోడకు చెయ్యి వెళ్ళి పడ్డాడు. ఆ బకెట్ వచ్చింది ఈ చెయ్యికి తాకింది. ఈ ఏళ్ళు 2 ఒకటి తీసేసిండ్రు, 2 రాట్లు వేసారు. ఇప్పుడు పల్లెని కాడి పోవుడు ఎందుకు మనం ఇప్పుడు వాని బాధ పెట్టినట్టు అయింది. ఇక అట్లే ఇప్పుడు అల్లు అర్జున్ సినిమా తీసుడు ఏందో వీళ్ళు అంతా చూడవలసిన పని ఏందో ఎప్పుడో చూడవచ్చు కదా. మనందరం చూడమా? అది కూడా కొంత మన జనాల దగ్గర ఉన్నది కదండి. సార్, ఓటర్లలో మార్పు కోసం మీరు ఒక సీనియర్ నాయకునిగా యువతకు ఏం చెప్తున్నారు సార్? యువత అంటే మనం చెప్తే వాళ్ళు వినే స్టేజ్ లేదండి.
ఎవరు చెప్పినా ఇప్పుడు నేను ఏదో అనుకుంటా నేను చెప్తే 10 మంది వింటారని ఎవరు రండి ఇప్పుడు ఉట్టి పెగ్గీలు తప్ప ఒకవేళ నా అవసరం ఉండి నేను పోయి నేను మంచిగా అయితే నాకు ఓటేయమంటే చెప్పలేను తప్ప ఇంకోరి గురించి నేను చెప్తా అంటే మాత్రం ఒక 100 ఓట్లు అయితే ఇస్తలేమండి 5-10 అంటే చెప్పలేం కానీ నేను 100 ఓట్లు ఇస్తా నాకు ఉన్నారు అనేది మాత్రం వాస్తవం కాదు. అది పెగ్గిలే తప్ప. సార్ కేసీఆర్ గారు అధికారంలో ఉన్నప్పుడు వ్యవసాయ పరిస్థితి ఎట్లా ఉంది, ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినాక వ్యవసాయ పరిస్థితి ఏ విధంగా సార్? అయితే కాళేశ్వరం నీళ్ళు అప్పుడు వచ్చేదండి, వర్షాలు లేకుండా ఉన్న వాస్తవానికి 1 ఎకరాలో ఏది మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు కూడా 80 లక్షలు 1 కోటి చిల్లర ఇది పొలాలు ఉండేదని తెలిసి నాకైతే వినికిడి వచ్చింది. ఇప్పుడు 2 కోట్ల చిల్లర అయింది. ఎందుకయింది? ఇప్పుడు మల్లన గండి ఉందండి, మల్లన గండి ఎక్కడి నీళ్ళు కాళేశ్వరం కడితేనే కదా. సరే అవకతవకలు అనేది జరుగుతూనే ఉంటాయి, ఏ ప్రభుత్వం చేసినా ఏది చేసినా. అప్పుడే కొట్టుకుపోయినట్టు చేసారు, అది కొట్టుకుపోయింది ఇప్పటికి కొట్టుకపోలే, అది నడుస్తూనే ఉంది. కాకపోతే రిపేర్ చేయొచ్చు, ఏమున్నది. కాకపోతే కేసీఆర్ బదనాం చేయాలి, వీళ్ళ ప్రభుత్వాన్ని బదనాం చేయాలని ఒకటి కక్ష కట్టుకోరు చేస్తారు. ఇప్పుడు రైతులకైతే వాస్తవానికి సరే ఎంత లాస్ అవుతుంది ఎంత అవుతుందని మనకు తెలియదు. మనం ఎంతసేపు ఉన్నా ఇక్కడ ఉండి చెప్తినటోళ్ళమే వాట్సాప్లో చూస్తున్నాం తప్ప ఆడికైతే చేస్తున్నాం కాదు. మనం ఏది ఉన్నా ఏది చేసినా ఆయన కట్టడం చాలా నయము. నీటి వసతి అయితే బోర్లు కూడా ఇప్పుడు వేస్తే పడుతున్నాయండి. ఒక 10 సంవత్సరాల క్రితం మనం బోర్లు వేస్తే నేనైతే 30 బోర్లు వేసిన, ఒక్కటి సక్సెస్ అయింది. అది ఇప్పుడు ఫుల్ వస్తుంది. అదివరకు వాటర్ లేకుండే, భూగర్భం కూడా పైకి వచ్చింది. రైతులు చాలా మంచిగా ఉన్నారు. ఆయన ఉన్నప్పుడు రైతు బంధు వేసేది, 5 ఎకరాలు ఉంటే 60,000 వచ్చేది. ఇప్పుడు నేను రుణమాఫీ చేస్తాను, ఏం లాభం? ఇప్పుడు 2 లక్షలు చేస్తాడు, అవి కూడా కాలేదు మాకు అవి వేసినా వచ్చేది డబ్బులు ఒక సంవత్సరానికి. సార్ ఈ 500 బోనస్ ఈ ఊర్లో ఎంతమందికి సక్సెస్ అయింది సార్? మొత్తం మీద సన్న ఓట్లు విజ్ఞులకు అందరికీ అయినట్టేనండి. అందులో మాత్రం సరే ఏదున్నా ఏది చేసినా సన్న ఓట్లు ఎవరైతే పెట్టి అమ్మినరో వాళ్ళందరికీ వచ్చినట్టే. ఉచిత విద్యుత్ కానీ ఉచిత గ్యాస్ కానీ అమలైనయా? ఉచిత విద్యుత్ అంటే కొందరికి ఏది ఫస్ట్ గృహ ఇళ్ళకు ఉన్నది కదా, కొందరికి కానీ కొందరు కాలే. మరి ఎవరిది పొరపాటో అది కూడా ఏ ముఖ్యమంత్రి చేయడు, అది ఈ కింది వాళ్ళు చేసేదే తప్ప ఆయన మీద కూడా అనడం కరెక్ట్గా అదేమనిపిస్తుంది నాకైతే. సార్ బీసీ వర్గీకరణ పైన మీ అభిప్రాయం ఏంటి సార్? కులగణన పక్కా చేయాలండి. బీసీ అనేది ఒక 60% ఉన్నది. 60 మంది ఎమ్మెల్యేలు 100కు 60 మంది ఎమ్మెల్యేలు బీసీ వాళ్ళే ఉండాలి. ఏముందండి, రెడ్డి వాళ్ళు అంతా కడితే 4% 5% ఉండరు. ఇప్పుడు 20 మంది 30 మంది వాళ్ళే ఉండరు. రెడ్డి వాళ్ళదే అంతా రాజ్యం. మా దగ్గర 3-4 ఉండండి, మొన్నదాకా ఇలా చేసిండు, ఇప్పుడు పోయి అలా చేస్తాడు కథ. ఎస్సీ వర్గీకరణ పైన సార్? ఎస్సీ వర్గం వాళ్ళది ఎట్లున్నదో వాళ్ళది కూడా వాళ్ళకే ఉండాలి. ఏది వాళ్ళది 20% ఉందా 30% ఉందా ఎంత ఉందో వాళ్ళది వాళ్ళకే ఉండాలి, మనది మనకే ఉండాలి. ఇప్పుడు 10లో మనకు 60 ఉన్నదని 60 ఈటట్టు ఉన్నదని తెలుసు నాకు. 50 చిల్లరో 60 మంది వీళ్ళు ఉండాలి, వాళ్ళు 30 మంది ఉండరా, ఎంతమంది ఉండరు వాళ్ళకు ఉండాలి. రెడ్డిలు ఎందరు ఉండరు వాళ్ళకు ఉండాలి. కాబట్టి జనరల్గా 5% ఎత్తావా 10% ఎత్తావా అలా నీకు అవకాశం ఉంటే ఉండు, అది వేరు. ఇళ్ళకి వెళ్ళి తీసేయి, కులగణలోకి వెళ్ళి 10% తీసేయి జనరల్. సార్ ఫైనల్గా మీరు ప్రతిపక్షంలో ఉన్నారు సార్, ప్రభుత్వాన్ని ఏం డిమాండ్ చేస్తున్నారు? ఏం డిమాండ్ చేసినా ఏదున్నా ఒక్కటండి, మనం ఏదో డిమాండ్ చేయగానే అది అవుతుంది అనేది నా అభిప్రాయం అయితే కాదు. సరే చేసేది చేస్తారు, ఏది ఉన్నా ఏది చేసినా చెప్పినవి చేస్తేనే ఆయనకు మంచిదండి. ఆయన అమ్ముతాడా ఏమైనా చేస్తాడా అప్పు చేస్తాడా? ఈయన ఏది 60 కోట్ల చిల్లర ఏదో 70 కోట్ల చిల్లర ఏదో చేసిండు. మేము 6,500 కోట్లు ఏమో నెలకు ఇంట్రెస్ట్ కడుతున్నాం అనే మాట అంటాడు. సరే ఆయనకు చేసిండు, నువ్వు కడుతున్నావు, నువ్వు వచ్చినా కట్టవలసిందే, ఆయన వచ్చినా కట్టవలసిందే. నువ్వు ఇంకెక్కువ చేయి, అమలు చేయి. లేదు అంటే నేను ఒకటేనండి, ఏ ప్రభుత్వం కానీ ఎవరన్నా ముఖ్యమంత్రి కానీ ఏ సర్పంచ్ అయినా కానీ ఏదన్నా వాగ్దానం బీఆర్ఎస్ కానీ కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ ఏ ప్రభుత్వం అయినా నీ ఇంట్లోకి వెళ్ళి ఇచ్చేది ఉంటే ఉచిత పథకం పెట్టాలి. ఈ ఉచిత పథకం అనేది ఏ గవర్నమెంట్ రాని నా అభిప్రాయం అయితే మెయిన్ నెంబర్ 1 వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి పెట్టేటోడు ఎవరన్నా ఉంటే ఆ ఉచితం పెట్టాలి.
గవర్నమెంట్ అప్పు చేయొద్దంటారు, ఉచితం ఇవ్వాలంటారు. ఎక్కడి నుంచి ఇస్తారండి? అలాంటి నాయకులు వస్తారనుకుంటున్నారా? వస్తారు యువకులు వస్తారు. ఇప్పుడు బీజేపీ అదే పాలన కొంతవరకు మీ ఇష్టం ఉంటే వేయండి, లేకపోతే లేదన్నట్టే ఉంది బీజేపీ అయితే. ఇతర పార్టీలు తప్ప మేము ఇది ఇస్తామని అయితే ఏ ఎలక్షన్లో కూడా ఏ పాంప్లెట్ కూడా నేను గెలిస్తే ఇది ఇస్తా అని మాత్రం వాళ్ళకు ఆ సిద్ధాంతం అయితే లేదు. ఒకవేళ రేపు బీజేపీ పోదామన్నా వాళ్ళు ఏమంటున్నారు అంటే, నువ్వు ఈ పార్టీకి రాజీనామా చేసిన దానికి రా, ఆ పార్టీకి వేసిన ఆ పార్టీకి మాత్రం వద్దు. ఇది కూడా ఈ పార్టీలలో ఒకటి అసెంబ్లీలో చేస్తారా అది పాసు, పార్లమెంట్ చేస్తారా ఎక్కడ చేస్తారో మనకైతే తెలియదు. అటువంటి చెయ్యాలి. చేసినప్పుడే ఇప్పుడు ఈ ఎమ్మెల్యేలు ఎట్లాగో గుర్తు మీదకి వెళ్తారు కదా, చేయి గుర్తో కారు గుర్తో ఏదో, వాళ్ళు పోతా అంటే వాళ్ళ సభ్యత్వమే క్యాన్సిల్ చేయాలి, రద్దు చేయాలి. పోట్లో ఉండి గెలిచిపో. అదైతే నా అభిప్రాయం అండి. సార్ మీరు